ఏదైతే కుంగిపోయిన తర్వాత ఇంకాస్త నిజంగానే వాళ్ళ విమర్శలకు ఆధారం దొరికింది. ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులు ఇవాళ నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే నిజంగానే కేసీఆర్ గారు అవినీతి చేశారు, లేదు లోపాలు ఉన్నాయి నిర్మాణంలో అని కూడా రీడిజైనింగ్ పేరుతో ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి డెఫినెట్గా దీనికి బాధ్యుడు కేసీఆర్ గారే అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో మీరు ఎలా విశ్లేషిస్తారు దీని అంతా? అలాంటి గౌతమ్ గారు చాలా టైం తీసుకోరు, ఎందుకంటే సరే వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగాయి కాబట్టి ఏం చెప్పాలి అనే దాంట్లోనే నేను మాట్లాడతాను. చెప్పండి. మీరు అన్నదాంట్లో ఒక వాక్యం సవరించాల్సింది అంటే, గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ విమర్శించింది, దాంట్లో లోపాలునే మొదటి చెప్తుంది. కానీ బీజేపీ మాత్రం కేంద్ర బీజేపీ ఒక రకంగా మీరు అన్నది కరెక్ట్. అవును, కేంద్ర బీజేపీ ఒకలాగా, రాష్ట్ర నాయకులు ఒకలాగా. పార్లమెంట్ సాక్షిగా అవినీతి జరగలేదని మాత్రం ప్రాజెక్ట్ అయిన సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికల అవగాహన దృష్ట్యానో రాజకీయ అవగాహన దృష్ట్యానో రకరకాల రిపోర్ట్లు మారుతున్నాయి, రకరకాల వాక్యాలు మారుతున్నాయి. తర్వాత రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయంగానే మాట్లాడతారు, దాని దృష్టిలో చూడాల్సిందే. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా మరి ప్రజానాయకుల రాజకీయ నాయకులు అనేది క్లారిటీగా ఉండాలి. వాళ్ళు ప్రజానాయకులు అయితే ప్రజల ప్రయోజనాలు ప్రజల కోణంలో మాట్లాడాల్సిన వాళ్ళు, కానీ వాళ్ళు పక్కు రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ పార్టీలను ఒకరు తాపుచ్చుకొని రాజకీయ నాయకులని వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికో వాళ్ళ పార్టీ ఎజెండాను ఆ పార్టీ భావజాలాన్ని మార్చడానికి ఉంటారు. కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాంట్లో నాకేం ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ నుంచి వింటుంటే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కూడా నిన్న మొన్న చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలో రోడ్లు ఏ విధంగా మన బ్రిడ్జిలు కూలిపోతా ఉన్నాయి. అంటే ఇక్కడ నేను అనేదంటే ఇక్కడ బీఆర్ఎస్ఏ కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా రాజకీయ పార్టీలు అవినీతి చేస్తాయి, కుంభకోణాలు చేస్తాయి. వాళ్ళలో నేటి బీరకాయలు నెయ్యి పెట్టుకున్నట్టు పెట్టుకోవాలనుకోవడం అనేది కేవలం టైంపాస్ అవ్వాలని, ఈ కాళేశ్వరం మీద జరుగుతున్న రాజధాని తప్పకుండా రాజకీయ రగడ తప్పించి ప్రజలకు ఉపయోగపడేది కాదు. ప్రజలకు ఉపయోగపడేది అయితే ఖచ్చితంగా 2 పిల్లర్లు కూలిపోతే అన్ని వేల కోట్ల లక్షల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు వాటిని ఎందుకు వృధా చేయాలి? మనకు కుంగిలి 2 పిల్లర్లు 3 పిల్లర్లే కాబట్టి వాటిని సవరించి మళ్ళీ ప్రజల కోసం ఏమన్నా చేద్దామని ఆలోచన ప్రభుత్వానికి లేదు. అక్కడ డ్యామ్ కట్టినటువంటి కాంట్రాక్టర్ కూడా జరిగే రిపేర్ మేము స్వతంత్రంగా మేము మళ్ళీ మా ఖర్చుతో చేస్తామని కూడా దాన్ని ఆహ్వానించకుండా దాన్ని 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టి ప్రజలని రైతులని ఎండబెట్టి రాజకీయ ఇక్కడ విషయం ఇదండి. ఇక్కడ జరగాల్సింది మీకు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నో మీరు రాజకీయంగానో కక్ష తీర్చుకోవాలో లేదా నిజంగా అవినీతి జరిగిందంటే ఆ కోణంలో అది చేస్తూనే ప్రాజెక్టుని కంటిన్యూ చేసుకుంటే బాగుండేది. కానీ దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఇక్కడ బాధపడాల్సింది ఇది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మీది జరిగిందా లేదా అంటే మీరు కాళేశ్వరం బెల్టులో ఉన్నటువంటి నాకున్న అవగాహన ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు 13 జిల్లాలతో లింక్ ఉంటుంది. ఆ లింక్ అక్కడ 13 జిల్లాలలో మీరు రాజీనామా చేసి రెఫరెండంగా కేసీఆర్ మీరు వెళ్ళగలుగుతారా? కేసీఆర్ అవినీతి చేశారని కాంగ్రెస్ పార్టీ ఏమైనా వెళ్ళగలుగుతుందా? భారతీయ జనతా పార్టీ ఏమైనా వెళ్ళగలుగుతుందా అంటే లేదు. కేవలం అవినీతి జరిగితే ప్రజలను పట్టించుకుంటలేరండి. రాజకీయ నాయకులు అవినీతికి ఏ ప్రజలు పట్టించుకుంటలేరు. ఈ కాళేశ్వరంలో 2 అంశాలు 2 కోణంలో మనం చర్చించవచ్చు. ఒకటి నాణ్యతా లోపం కూడా, 2 అవినీతి అంటే ఆర్థిక అవినీతి. ఇక్కడ నాణ్యతా లోపం, ఇక్కడ డ్యామ్ విషయంలో నిజంగా నాణ్యత లోపం జరిగిందా జరగలేదంటే ఇన్ని వేల ప్రాజెక్టులో 1,000 వేల కిలోమీటర్లు ఎక్కడా కుంగదు ఒక దగ్గర కుంగినప్పుడు నిజంగా ఆ 2 పిల్లల దగ్గర అవినీతి జరిగిందా? మిగతా ప్రాజెక్టు విషయంలో అవినీతి ఎందుకు జరగలేదు? అక్కడ జరిగింది ఇక్కడే ఎందుకు కుంగింది అనేది మనం టెక్నికల్ గా ఆలోచిస్తే బ్రెయిన్ లెవెల్ ఆలోచిస్తే అర్థమవుతుంది. సహజంగా వేల సంవత్సరాలు లేదా కొన్ని రోజుల నుంచి ఖాళీగా ఉన్న నేల మీద నీళ్ళ ఒత్తిడి ఒకేసారి పెట్టడం వల్ల భూమి పొరల్లో కొంచెం జరుగుబాటు జరుగుతుండే అవకాశాలు ఉంది. ఆ కోణంలో జరిగిందా? మరి మన ప్రకాష్ గారు చెప్తున్నట్టు అది ఏమైనా బాంబులు పెట్టి పెంచారా? లేదు కాంగ్రెస్ పార్టీ కానీ కమిషన్ గారు కానీ చెప్తున్నట్టు అక్కడ ఏమైనా అవినీతి జరిగిందా అనేది ముందు తేల్చేలోపు ప్రజలకు ఉపయోగపడే కోణంలో దాన్ని చేయకుండా రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఇది బాధపడాల్సిన విషయం. ఇంకొకపోతే అవినీతి జరిగింది అనుకుందాం. ఉదాహరణకు అవినీతి జరిగిందని ఈ కమిషన్ లేదా కేసీఆర్ ఆ తనకు తానుగా అవినీతి చేశానని అని ఉంటే ఆ జరిగిన డబ్బులు కోట్ల రూపాయల దుర్వినియోగం ఎక్కడికి వెళ్తుందండి? కేసీఆర్ కొంచెం తీసుకుంటే కాంట్రాక్టర్ కొంత తీసుకుంటారు. మరి ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు రాబడగలుగుతారా అంటే లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వీళ్ళ పార్టీ ఫండ్ వసూలు చేశారు. ఎన్నికల ముందు నిధులు అఫీషియల్ నిధులే ఉన్నాయి, అన్అఫీషియల్ కాదు, అఫీషియల్ నిధులే ఉన్నాయి. మరి అంటే ఇక్కడ క్రైమ్ జరిగినప్పుడు
డబ్బులు రికవరీ చేయడం అనేది ఖచ్చితంగా జరగాలి. మరి ఈ రికవరీ చేస్తారా, ఆ కాంట్రాక్ట్ నుంచి వసూలు చేస్తారంటే అది ఏమి ఉండదండి. ఇది కేవలం పార్టీలో లేదా ఒక వ్యక్తినో నామరూపాలు చేయాలని కంకణం కట్టుకుని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు కేసీఆర్నో బీఆర్ఎస్ పార్టీనో లేకుండా చేయండి, మాకు అభ్యంతరం లేదు. ప్రజలు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆల్రెడీ మీరు ఇస్తాన రైతు బంధు గ్యారెంటీలు లేట్ అవుతా ఉన్నాయి. కౌలు రైతు ఇబ్బంది పడతా ఉన్నారు. చూడండి, ఫస్ట్ మీరు రాజకీయాలు పక్కకు పెట్టండి, ప్రజల ప్రయోజనాలు చూడండి. ప్రజల మనసులకు దూరంగా అయితే కేసీఆర్ ని వడబెట్టు. అక్కడ కాంగ్రెస్ కి అద్భుతమైన అవకాశం వచ్చింది. వాటిని మర్చిపోయి ఇంకా రాజకీయం కోసమే, హెడ్లైన్ కోసమే చేస్తున్నారు. ఇది విడిచి మీరిచ్చిన గ్యారెంటీ ప్రకారం, ఎందుకంటే మీరు ఇచ్చింది గృహిణులకు ఇచ్చారు, రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రెండింటి దూరం అవుతున్నారు. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. రాజకీయాలు ఉంటాయి, రేపు పోతాయండి. ప్రజలు ఎవరు కూడా అవినీతి గురించి పట్టించుకుంటలేరు. రేపులు చేసిన వాళ్ళని మానభంగాలు చేసిన వాళ్ళని చివరికి ఎక్కడికంటే ఈ పంజాబ్ ఖలిస్తాను తీవ్రవాదం దేశద్రోహి కేసు పెట్టిన ఆయననే జైల్లో ఉన్న కూడా గెలిపించారు. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఒక తీవ్రవాది దేశాన్ని ద్రోహం చేసే వారిని కాశ్మీర్ లో కూడా అతనికి ఎంపీగా గెలిపించారు. ప్రజలు వాటిని ఏం పట్టించుకోరు. వాళ్ళకి ఏం ప్రయోజనం అవుతుంది, వాళ్ళకి ఏం ఉపయోగం. అవినీతి గురించి ప్రజలు పట్టించుకోవట్లేదు అనేది కాదు, వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో కేజ్రీవాల్ ని చూసాము. లేదండి అక్కడ మార్పు వేసుకుంటారు. టర్మ్ తర్వాత ఇంకోసారి మార్పు కోరుకున్నారు ఢిల్లీలో, కానీ అది అవినీతి అనే లేదు. అక్కడ అవినీతి మార్పులు కోరుకుంటున్నారు. అవినీతి నిజంగా అయితే ప్రతి రాజకీయ నాయకుడు ఫస్ట్ సెకండ్ టైం ఓడిపోతా ఉంటారు, జరుగుతూనే ఉంటుంది. అది మార్పు కోణంలో జరిగిందండి. క్వశ్చన్ నాకు వినపడలేదు.